Hello friends, welcome back to my YouTube channel Little Planet. So last time Charlie's car wash video upload చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అందుకే నేను ఈసారి నెక్స్ట్ ఇంకో వీడియో చేద్దాం అనుకున్న కార్ వాష్ది. బట్ ఈసారి చార్లీస్ కాకుండా గో కార్ వాష్ అని క్యాన్సస్లో ఉంది అన్నమాట. ఈసారి అది ట్రై చేశాను. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే ఎంటర్ దగ్గర మనకి లైక్ ఎయిదర్ ఫ్రీ కూపన్స్ ఉంటాయి అండ్ ప్రీమియం కూడా ఉంటాయి. నేను ఆల్రెడీ లైక్ ఆ వీడియోలో షోకేస్ చేశాను అవన్నీ ప్రైజింగ్స్ అన్నీ. సో ఈ కార్ వాష్లో 3 లేయర్స్ ఉంటాయి వాషింగ్కి. ఫస్ట్ లేయర్ వచ్చేసి ఎంటరింగ్ ద వాష్ బే. సో ఈ ఫస్ట్ లేయర్లో అక్కడ ఒక ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళు మనల్ని డైరెక్ట్ చేస్తారనమాట. సో ఫస్ట్ ఇక్కడ కన్వేయర్ బెల్ట్ అని ఉంటుంది, దాంట్లోకి మనని రమ్మంటారు. అండ్ తర్వాత మన కార్ని మనం న్యూట్రల్ మోడ్లో పెట్టాలి. సో న్యూట్రల్ మోడ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కార్ రన్ అవుతుంది. అండ్ తర్వాత ఇక్కడ లైక్ వీడియోలో చూస్తున్నాం కదా, అలా మాన్యువల్గా వాళ్ళు ఫస్ట్ మిర్రర్స్ లైక్ ఫ్రంట్ మిర్రర్, సైడ్ మిర్రర్, బ్యాక్ మిర్రర్, అన్ని మిర్రర్స్, టైర్స్ కూడా మాన్యువల్గా వాష్ చేస్తారు. సో ఫస్ట్ స్టేజ్ అయిపోయాక సెకండ్ స్టేజ్ వచ్చేసి క్లీనింగ్ స్టేజెస్ అనమాట. సో ఈ క్లీనింగ్ స్టేజెస్లో మళ్ళీ సబ్ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ప్రీ సోక్, అండ్ సెకండ్ వచ్చేసి ఫోమ్ అప్లికేషన్, అండ్ థర్డ్ వచ్చేసి సాఫ్ట్ టచ్ బ్రషింగ్, అండ్ ఫోర్త్ వచ్చేసి హై ప్రెషర్ రిన్స్, అండ్ ఫిఫ్త్ వచ్చేసి స్పాట్ ఫ్రీ రిన్స్, అండ్ సిక్స్త్ వచ్చేసి డ్రై. సో ప్రీ సోక్ స్టేజ్లో లైక్ వెహికల్కి ఉన్న డర్ట్ అంతా రిమూవ్ చేస్తుంది. అండ్ ఫోమ్ అప్లికేషన్లో లైక్ హై ప్రెషర్ ఫోమ్ అప్లై చేసి వెహికల్కి సో కంప్లీట్గా లైక్ చాలా డర్ట్ ఉందంతా రిమూవ్ చేస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి లైక్ సాఫ్ట్ టచ్ బ్రషింగ్లో సో మనకి ఇక్కడ సైడ్ బ్రషెస్ వస్తున్నాయి కదా, సో ఆ బ్రషెస్ అన్నీ మనకి లైక్ ఫోమ్ యూస్ చేసుకుంటూ కంప్లీట్గా కార్ని క్లీన్ చేస్తుంది, లైక్ స్క్రబ్ టైప్ లాగా యూస్ చేసుకుంటుంది. సో ఇక్కడ వరకు చూసాం కదా, నాకైతే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో చార్లీస్ కార్ వాష్లో అయితే ఇలా లైటింగ్స్ లేవు, బట్ గో కార్ వాష్లో అయితే వాళ్ళు డిఫరెంట్గా లైటింగ్స్ పెట్టారు. అండ్ లైక్ డిస్కో లైట్స్ లాగా నాకైతే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్స్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ లేయర్ వచ్చేసి లైక్ హై ప్రెషర్ రిన్స్ అనమాట. ఇక్కడ లైక్ హై ప్రెషర్ వాటర్ జెట్స్ యూజ్ చేసుకొని సో సోప్ అదంతా లైక్ రిమూవ్ చేస్తుంది. తర్వాత ఇంకా ఇక్కడ స్పాట్ ఫ్రీ రిన్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనకు కనిపిస్తుంది కదా వీడియోలో, అవి యూజ్ చేసుకొని లైక్ కార్ మీద స్పాట్స్ డర్ట్ ఏముంటే అవన్నీ రిమూవ్ చేయడానికి అది యూజ్ అవుతుంది. అండ్ తర్వాత లైక్ మనకి సో నెక్స్ట్ మనకి డ్రైయింగ్ ఉంటుంది. సో ఎయిర్ బ్లోయర్స్ యూజ్ చేస్తారు వెహికల్ డ్రై చేయడానికి. సో చూడండి అసలు ఎంత ఫాస్ట్గా డ్రై అయిపోయిందో కార్, అసలు నేనైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. సో కంప్లీట్గా డ్రై అయ్యే వరకు మనకు అక్కడ స్టాప్లో ఎల్లో సిగ్నల్ చూపిస్తుంది. ఒకసారి కంప్లీట్ డ్రై అయిపోయాక గ్రీన్ సిగ్నల్ లైక్ వీ కెన్ గో అనమాట. అండ్ మనం నార్మల్ మోడ్లోకి వచ్చేసి మనం మాన్యువల్గా డ్రైవ్ చేస్తాం లైక్ డ్రైవ్ మోడ్లో పెట్టుకొని. సో ఎక్స్టీరియర్ కార్ వాష్ అయిపోయాక ఇంటీరియర్ కార్ క్లీనింగ్ కోసం ఇక్కడ మనకి సర్విక్ టూల్స్, వైట్ మౌత్ హెడ్స్, ఎయిర్ బ్లోయర్స్ అని చాలా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఇదైతే నాకు దీన్ని ఎయిర్ బ్లోయర్ అంటారు, బట్ నాకైతే ఇది ఒక గన్లా అనిపించింది. అసలు చిన్న పార్టికల్స్లో కూడా చాలా అసలు ఫాస్ట్గా రిమూవ్ అయిపోయాయి. అండ్ తర్వాత కార్ వ్యాక్యూమ్ కోసం కూడా లైక్ దీన్ని వైట్ మౌత్ హెడ్స్ అంటారు. సో లైక్ స్మాల్ పార్టికల్స్ కూడా మొత్తం మ్యాట్స్ కూడా క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఇలా వన్స్ మనది అయిపోయిన తర్వాత అలా తీసుకొచ్చేసి సింపుల్గా పెట్టేయచ్చు. అండ్ మనకి ఇక్కడ కార్ క్లీనింగ్కి కూడా సపరేట్గా క్లాత్స్ ఉంటాయి. సో ఆ క్లాత్స్ తీసుకొని ఇంకేమన్నా మనం లైక్ ఇంటీరియర్ కార్ క్లీనింగ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. సో నాకు చార్లీస్ కార్ వాష్లో ఏంటంటే మాన్యువల్గా టైర్స్ చాలా నీట్గా క్లీన్ చేస్తారు గో కార్ వాష్ కంపేర్ చేస్తే. సో ఇంతేనండి వీడియోలో. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లాస్ట్ కార్ వాష్ వీడియో కన్నా ఎక్కువ వ్యూస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.